చంద్రముఖి వరల్డ్ ఎగ్జామ్ అప్పుడు గైస్ ఇదే మనకి డిఎస్సి పరీక్షలు వాయిదాగా దానికి సంబంధించిన న్యూస్ అయితే నడుస్తుంటుంది. టెట్ ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వంలోనే కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాల్సిందే ఆశించిన కేంద్ర ఎన్నికల కమిషన్ మీనా. అనుకున్నంత అయ్యింది. 5 ఏళ్ల కాలయాపన అనంతరం జగన్ ప్రభుత్వం హడావిడిగా జారీ చేసిన టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు మధ్యలోనే ఆగిపోయాయి. నిరుద్యోగులను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో సరిగ్గా ఎన్నికల ముందు సర్కార్ అయితే వీటినైతే జారీ చేసింది. అయితే పరీక్షలు సజావుగా పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించకుండా అర్హతలను అయితే ఇష్టానుసారంగా అయితే మార్చివేసింది. దానిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో చివరికి పాత నిబంధనలను తీసుకువచ్చింది. అలాగే పరీక్షలకు సన్నద్ధతకు తగిన సమయం లేకుండా డిఎస్సి షెడ్యూల్ రూపొందించింది. తర్వాత హైకోర్టు జోక్యంతో షెడ్యూల్ అయితే సవరించింది. ఈ మార్పులతో జరిగిన జాప్యంతో టెట్ పూర్తి చేసిన ఫలితాలు అయితే వెల్లడించలేకపోయారు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో టెట్ ఫలితాల విడుదల, డిఎస్సి పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలంటూ పాఠశాల విద్యాశాఖ కొద్ది రోజుల కిందట ఈసీకి అయితే లేఖ రాసింది. దాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ముగిసిన తర్వాతే వీటిని చేపట్టాలని స్పష్టం చేసింది. దీంతో డిఎస్సి ప్రక్రియ మొత్తంగా అయితే ఆగిపోయింది. ఇక ఎన్నికల అనంతరం అయితే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఈ ప్రక్రియ ముందుకు సాగనుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నంత వరకు ఏపీ టెట్ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని ఈసీ ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అయితే తెలిపారు. ఈసీ నిర్ణయంతో కోడ్ ముగిసే వరకు అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఎదురు చూడాల్సింది. గైస్ మనకి ఇక్కడైతే ఎలక్షన్స్ తర్వాత కోడ్ ఎప్పుడైతే మనకైతే పూర్తి అవుతుందో దాని తర్వాత టెట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మన డిఎస్సి ఎప్పుడు మనకి నిర్వహిస్తారో మాత్రం తెలియదు కాబట్టి టెట్ రిజల్ట్స్ మాత్రం కోడ్ ముగిసే వరకు అయితే అభ్యర్థి అయితే వెయిట్ చేయాలి. ఇది గైస్ మరి టెట్కి సంబంధించి డిఎస్సి పరీక్షల వాయిదాకి సంబంధించిన న్యూస్ అయితే ఇది గైస్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.